హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, అలాగే డయాబెటీస్ ఉన్న వారికి ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడు ఈ పొంగల్ చేయడానికి ఇక్కడ నేను 1/2 కప్పు వరకు కొర్రల్ని తీసుకున్నాను. ఈ కొర్రల ప్లేస్లో మీరు అరికలు కానీ సామలు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక 3-4 గంటల పాటైనా కూడా వీటిని నానబెట్టుకోవాలి. మీకు వీలుంటే రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ టైం చేసుకోవచ్చండి. చూడండి, ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఏ కప్పుతో అయితే మనం కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఈ పప్పును స్టవ్ పై నుండి దించేసి బాగా కడిగి తీసుకోవాలి. మీరు కావాలంటే పప్పుని ముందుగా కడిగైనా కూడా వేయించుకోవచ్చు. ఇక నేనైతే డ్రై రోస్ట్ చేశానండి. ఇలా కడిగిన పప్పుని పక్కనుంచుకోవాలి. కుక్కర్లోకి ముందుగా నానబెట్టుకున్న కొర్రలు అలాగే పెసరపప్పును కూడా దీంట్లోకి వేసుకుని 1 కప్పు అరికెలు పెసరపప్పుకి 4 కప్పుల చొప్పున నీళ్ళను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కొర్రలు పెసరపప్పు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక 4-5 విజిల్ల వరకు పెసరపప్పు అలాగే కొర్రలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకొని తీసుకోవాలి. స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేడిన తర్వాత ముందుగా నేను ఇక్కడ జీడిపప్పులను వేయించుకొని తీసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే ఈ జీడిపప్పులని స్కిప్ చేయండి. జీడిపప్పులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు లైట్గా దంచుకున్న మిరియాలను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఇవి వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా పోపు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటే పోపు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడిగా ఉన్నప్పుడే పొంగల్లోకి వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకుంటే ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే కొర్రలతో పొంగలి రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ అలాగే సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతుందండి. కావాలంటే కొద్దిగా మీరు నీళ్ళు యాడ్ చేసి వేడి చేసుకొని తినొచ్చు. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.